పెళ్ళై 4 ఇయర్స్ అయిందనమాట. అప్పుడు పిల్లలు కలగలేదు ఎక్కడ తిరిగినా గూడా. ఇక్కడికొచ్చి మొక్కుకున్నాను. 5 వారాలు దీపం పెట్టుకుంటా అనుకున్నాను. 5వ వారంలోనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు 2 పిల్లలనమాట 3 ఇయర్స్‌లో. ఓకే. సూపర్. ఆ పిల్లల్ని కూడా తీసుకురా. అందుకే అందుకే ఇప్పుడు మళ్ళీ వచ్చి దీపం పెట్టుకుంటున్నాను. అంటే ఎన్ని దీపాలు పెట్టాలనుకుంటున్నారు? అది మనం మొక్కుకునే దాన్ని బట్టి. నేను 21 పెట్టుకుంటా అనుకున్నాను. 21. 5:21 అంటే ఏ రోజు పెట్టాలి? ట్యూస్డేని మంగళవారం. నాకు కూడా నేను ఇల్లు కొనుక్కోవాలనుకున్న కోరిక నెరవేరింది. నేను 6 ఇయర్స్ నుంచి వస్తున్నా ఇక్కడికి. ఎన్ని వారాలు చేయాలన్నమాట? 11 వీక్స్ చేయొచ్చు, 5 వీక్స్ చేయొచ్చు, 9 వీక్స్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే 21 వీక్స్ చేయాలంట. 31 వీక్స్ చేయాలా? 21. 21 వీక్స్ చేయాలి. అంటే 21 మంగళవారాలు చేస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. మాకు లైవ్గా ఎక్స్పీరియన్స్ అయింది, తనకు నాకు కూడా. అమ్మవారికి మనము ఏదైనా మొక్కు అనుకుంటాం కదా, ఆ మొక్కు తీర్చుకోవడానికి మనం అనుకున్నవి అన్నీ సక్రమంగా జరుగుతుంది. అమ్మవారికి మనము నిష్టగా నమ్ముకొని మనము అన్నీ బాగా జరగాలని మొక్కుకొని ఈ దీపం పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఏ దీపం ఇది? నిమ్మకాయల నెయ్యి దీపం అండి. నిమ్మకాయల్లో ఏమేస్తారు? నెయ్యి దీపము. నిమ్మకాయల్లో వేస్తారు. నెయ్యి దీపం. రాహుకాలం ఉంటుంది, అప్పుడు ముట్టిస్తాను. మధ్య మధ్యలో మార్నింగ్ టైమ్స్లో కూడా వస్తాను. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే కొన్ని. ఇక్కడికి వచ్చి ముట్టించడం స్టార్ట్ చేసినాక 11 వీక్స్ చెప్పారు ఏమో. 11 వీక్స్ లోపల నాకు అనుకున్న పనులన్నీ అప్పటి నుండి కంటిన్యూగా వస్తుంటా. అంటే రాహుకాల బుక్ అని ఉంటుందండి. నిమ్మకాయలు ఉంటాయి కదా, 11 వీక్స్ అనుకుంటే ఫస్ట్ వీక్ 1 నిమ్మకాయ, 1 నిమ్మకాయలు 2 వస్తాయి. సెకండ్ వీక్ 2 నిమ్మకాయలు, థర్డ్ వీక్ 3 నిమ్మకాయలు, అట్లా 11 వీక్స్ 1 పెంచుకుంటూ పోవాలి. 11 నిమ్మకాయలు. నువ్వుల నూనె ఆరు ఆవు నూనె, అది ఆవు నెయ్యి. యాక్చువల్గా నేను ఇంతవరకు వేరే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నందుకు వేరే వాడిని తీసుకొచ్చాను. ఆవిడ రిజాల్వ్ అయ్యింది. నాకు కొంచెం కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నది, బాగుంది. ఇప్పుడు మా బాబు కోసం వచ్చాను యాక్చువల్గా. అయితే అంటే ట్యూస్డే పూట వచ్చి నిమ్మకాయ దీపం పెడితే మనకి కోరుకున్నవన్నీ జరుగుతాయని నమ్మకం అండి. సో మేము ఇద్దరు ప్రతి సంవత్సరం వస్తాం అన్నమాట. తను కూడా నా ఫ్రెండ్, తను కూడా వాళ్ళ పాప. మేము చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ అండి. అయితే 3 ఇయర్స్ బ్యాక్ మా పాప వీసా కోసం వచ్చాను. వచ్చి మొక్కుకొని నిమ్మకాయ దీపం పెట్టి వెళ్ళాను. పాప వీసా అయిపోయింది, ఎంఎస్ కూడా అయిపోయింది, జాబ్ వచ్చింది పాపకి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ 24-25కి మేము వెళ్ళాలనుకుంటున్నాం. మా వీసా కూడా అప్రూవ్ అయిపోవాలి. అది 5, 9, 11 మన లక్కీ నెంబర్ ఏమైనా ఉంటే అంత కూడా వెలిగించచ్చండి. అమ్మవారికి నిమ్మకాయ దీపం అన్నది శ్రేష్టం అన్నమాట. ఈ మంగళవారం రోజు వెలిగించడం అన్నది అమ్మవారికి చాలా ఇష్టమైంది. అమ్మవారి కోసం అది మనం కోరుకోకపోయినా మన మనసులో ఉన్నవన్నీ ఆవిడ సాల్వ్ చేసేస్తుందండి. ఇట్లా కోరుకొని చేయాలి అని ఏం లేదు. మనకి ఏది అమ్మవారిని మంచి కన్సైన్స్తో ఇక్కడ వచ్చి మనం కోరుకుంటే అది అయిపోతుందండి. ఎవరికైనా కానీ మాకు అనుభవం అయింది కాబట్టి మేము మళ్ళీ రావాల్సి వచ్చి అందరికీ చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ అందరికి కూడా. ఆవు నెయ్యితో చేస్తే శ్రేష్టం అని చెప్పారు. సాధారణంగా అయితే కొబ్బరి నూనె ఆవు నెయ్యితో శ్రేష్టం అంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మాకేం లేదండి, మాకు ఫస్ట్ ఒక వారం వచ్చినాము. ఒక వారం వస్తే ఇక్కడ చూస్తే చాలామంది మాకు పెడుతురు. ఇక్కడ దీపాలు పెడుతుంటే మాకు కూడా పెట్టాలనిపించింది. సరే 16 వారాలు అంటే ఎవరి ఓపిక వాళ్ళది. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో ఒక 5 వీక్స్, తర్వాత 16 వీక్స్, ఇక ఓపిక ఎవరి ఓపిక వాళ్ళది.
తర్వాత 11 వీక్స్ 21 వీక్స్ చేస్తే ఎప్పటికైనా చేయొచ్చు. ప్రతి ట్యూస్డే వచ్చి ముట్టిస్తాం, మాకు మంచిగా అనిపిస్తుంది. చాలామంది చేస్తారు ఇట్లా, మాకు ఒకరు చెప్పడం వల్ల మా ఫ్రెండ్స్ వల్ల ఇట్లా చెప్పడం వల్ల మాకు చేస్తున్నాము, మాకు మంచిగా అనిపిస్తుంది. దానివల్ల మాకు మనసుకి మనశ్శాంతిగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సొల్యూషన్ దొరుకుతుంది. టెంపుల్ గురించి అంటే మా అన్నయ్య చెప్పాడు బాగుంటుందని వచ్చాము ఇక్కడికి. ఏ మొక్కుకున్నా కానీ నెరవేరుతుంది అనమాట, మాకు బాగా నమ్మకం. అంటే ఈ టెంపుల్ రావడం వల్ల మీకు ఏమైనా కోరికలు తీరినాయండి. లాస్ట్ 10 years నుంచి నాకు పిల్లలు లేరు. ఇక్కడికి వచ్చి ముడుపు కట్టిన తర్వాత నాకు వితిన్ 2 monthsలోనే నేను కన్సీవ్ అయ్యాను. 11 ప్రదక్షిణాలు చేసి మొక్కుకున్నాను అనమాట. ఒకవేళ ఓకే అయితే కనుక 108 చేస్తానని మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. నేను అనుకున్నా కానీ కోరికలు కూడా బాగా ఇదవుతుంది, బాగా దర్శనం కూడా బాగా అవుతుందండి, బాగా సాటిస్ఫాక్షన్. మీకు ఏమైనా కోరికలు ఏమైనా నెరవేరాయా? నెరవేరినాయి సార్. నేను దాదాపు 25 years నుండి వస్తున్నాను సార్ ఇక్కడికి. ఆల్రెడీ నేను ఉండేది మియాపూర్, ఇక్కడ బాగా వచ్చి ఇది అవుతుంది. స్వామివారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి? అది పులిహోర ప్లస్ పొంగలి, బెల్లము పరమాణము, అవి బాగా ఇష్టం. చెప్పండి అమ్మా, మీరు స్వామి గురించి ఏదన్నా మీకు అనిపించింది ఏదైనా? భగవంతుడు చాలా మేలు చేస్తారండి భక్తితో కలవల్ల. అభిషేకానికి వచ్చి మొక్కుంటే మళ్ళీ అభిషేకం చేసుకొని పోతాం. మా అనుకున్న కోరికలు బాగా నెరవేరుతాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మియాపూర్ నుంచి. ఎక్కడి నుంచి వచ్చారా? మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. ప్రతి మంగళవారం వస్తారు మీరు? మంగళవారం లేదు, కుదిరినప్పుడల్లా? కుదిరినప్పుడల్లా మేము అనుకుని నెరవేరినాయంటే మళ్ళీ వచ్చి అభిషేకం చేసుకొని పోతాం. ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎవ్రీ ట్యూస్డే వస్తుంటాము. ఈ స్వామివారి చాలా విశిష్టత ఏంటి అంటే ప్రతి సంవత్సరం మేము వచ్చి ఇక్కడ కొలుస్తుంటాము స్వామివారిని. ఇక్కడ మేము అనుకునే కార్యక్రమాలు పక్కా నెరవేరుతాయి అంతే.